హుహు. ఓకే. ఆ రోజు హెయిర్ కటింగ్ చెప్పారు. నెక్స్ట్ డే హ్మ్. చేశాను. హ్మ్. ఇంక తర్వాత ఊరికెళ్ళిపోయా. హెయిర్ హ్మ్. కటింగే అన్నా. నాకు రాలేదు అస్సలు. ట్రై చేశాను కానీ హ్మ్. హెయిర్ సెపరేట్ ఎళ్ళిపోతుంది. హెడ్ అంతా ఒక సెపరేట్ ఎళ్తుంది. స్కిన్ దగ్గరంతా ఏదో ఒక కలర్ వస్తా ఉంది. ఓకే. సరే మళ్ళీ అది అలా డిస్కస్ చేద్దాం. ఈరోజు డిస్కస్ చేద్దాం ప్రాపర్‌గా. హ్మ్. ఓకే అన్న. నెక్స్ట్ నుంచి హెయిర్ ఎఫెక్ట్ రావట్లేదా? ఆ! ఇప్పుడు జనరల్‌గా మనం ఏంటంటే ఫోటో తీసుకొని హ్మ్. ఈ స్క్రీన్ షేర్ అవుతుందా నీట్‌గా? ఆ! అవుతుందన్న. ఓకే. వాయిస్ క్లియర్‌గా ఉందా? ఉంది అన్న. సో ఈరోజు ఎక్స్క్లూజివ్ హెయిర్ కటింగ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ బేసిక్‌గా మనం ఏదైనా ప్లెయిన్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నప్పుడు మాత్రం నీట్‌గా హెయిర్ కట్ అవుతుంది. ప్లెయిన్ బ్యాక్‌గ్రౌండ్ లేదు అంటే కొంచెం మల్టిపుల్ టైమ్స్ వర్క్ చేసుకోవాలి. మోర్ వర్క్ చేయాలి. సో ఈ వీడియోని ప్రాపర్‌గా క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ చూడు. నీకు ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం పిక్చర్ ఓపెన్ చేసుకున్న తర్వాత బేసిక్ కరెక్షన్ అనేది తెలుసా? మనం ఇప్పుడు చెప్పా కదంటే ప్యాచ్ టూల్ తీసుకొని ఇవన్నీ బ్లెమిషెస్ అన్ని రిమూవ్ చేయాలి ఫస్ట్. ఆ! అదంతా తెలుసన్న. ఓకే. ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ నీకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే డార్జ్ అండ్ బబుల్ టూల్ ఉంటుంది కదా. సో బబుల్ టూల్ తీసుకొని ఇక్కడ హెయిర్ మీద లైట్ పడ్డది అంటే వైట్ కొంచెం లైట్ కొంచెం డీప్ చేసుకో. ఓకేనా? నా హెయిర్ కటింగ్ ఏదైతే చేస్తాను ఎక్కడెక్కడ హెయిర్ కట్ చేయాల్సి ఉంటుందో అదంతా కూడా కొంచెం డీప్ చేసుకోవాలి. ఓకే. సో అగైన్ ఇప్పుడు మనం ప్రాపర్గా పిక్చర్ని కట్ చేసుకోవాలి. కటింగ్ ఆల్రెడీ ప్రాక్టీస్ చేయమన్నా చేస్తున్నావా? వస్తుంది. ఫెదర్ ఒక 1.9 ఇచ్చుకోండి. 1.9 ఫెదర్ ఇచ్చుకొని ఓకే కొట్టండి. ఓకే అంటే ఎంటర్ కొట్టండి. ఓకేనా? సో ఇప్పుడు మనం కంట్రోల్ జే కొడితే కంట్రోల్ జే క్లిక్ చేసే కీబోర్డ్లో సబ్జెక్ట్ నుంచి బ్యాక్గ్రౌండ్ సపరేట్ అయిపోయింది. ఓకేనా? సో ఇది సబ్జెక్ట్ అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి ఫోటో సబ్జెక్ట్ మనం కట్ చేసి కింద లేయర్ సెలెక్ట్ చేసుకోండి. కింద అంటే ఇది సబ్జెక్ట్ కింద లేయర్ సెలెక్ట్ చేసుకొని మనం లేయర్స్లో న్యూ లేయర్ కంట్రోల్ షిఫ్ట్ ఎన్ని కొడితే న్యూ లేయర్ అని వస్తుంది. దీనికి బ్యాక్గ్రౌండ్ అని పెట్టుకోండి జీరో. బ్యాక్గ్రౌండ్లో మీరు విండోస్లో స్పాచెస్ అండ్ కలర్స్ ఉంటుంది. దీంట్లో సిఎంవైకే బ్లూ తీసుకోండి. సిఎంవైకే బ్లూ కలర్ తీసుకొని ఆల్ట్ బ్యాక్ స్పేస్ కొడితే మీకు కలర్ ఫిల్ అవుతుంది బ్యాక్గ్రౌండ్. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ అగైన్ సబ్జెక్ట్ లేయర్ సెలెక్ట్ చేసుకొని అయితే లాసో టూల్ కానీ తీసుకోండి, లేదంటే రెక్టాంగులర్ టూల్ కానీ తీసుకోండి, లేదంటే పెన్ టూల్ కానీ తీసుకోండి. మూడిట్లో ఏ టూల్ తీసుకున్నా కానీ మన కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ ఇంతవరకు కట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే లాసో టూల్ తీసుకుంటా మన హెయిర్ కటింగ్ ఎంత చేయాలనుకుంటామో ఆ హెయిర్ వరకు సపరేట్ లేయర్ తీసుకోవాలి. అంటే హెయిర్ వరకు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని అగైన్ మనం కంట్రోల్ జే అంటే మనకి హెడ్ వరకు సపరేట్ లేయర్ అవుతుంది. మీకు కనిపిస్తుంది కదా హెడ్ వరకు సపరేట్ లేయర్ అయింది. మీకు ఇందాక అన్నా చూసా అంటే జరిగితే హెడ్ సక్క పక్కకి వెళ్ళిపోతుంది, బాడీ పక్కకి వెళ్ళిపోతుంది అన్నా కదా. అట్లా ఎందుకు వెళ్ళిపోతుంది అంటే ఈ రెండింటికి లింక్ చేయాలి ఫస్ట్ మనం. కంట్రోల్ పట్టుకొని లేయర్ బాక్స్ రెండు లేయర్స్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ లింక్ లేయర్స్ అని ఉంటుంది. ఇక్కడ లింక్ అయితే లేయర్స్ లింక్ అయినప్పుడు మనం ఏ లేయర్ జరిపినా కానీ రెండు సమానంగా జరుగుతాయి. ఓకే, అది మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఈ హెడ్ లేయర్ ఏదైతే ఉందో పైన హెయిర్ కట్ చేసింది దీన్ని మనం
ఇక్కడ బ్లెండ్ మోడ్స్ అని ఉంటాయి, బ్లెండింగ్ ఆప్షన్స్ ఇవి. ఇక్కడ క్లిక్ చేసి మల్టీప్లై అప్లై చేయండి. మల్టీప్లై అప్లై చేసేసి అగైన్ ఇమేజ్లో అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి డిసార్చర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే Ctrl+Shift+U బ్లాక్ అండ్ వైట్ చేయడం. బ్లాక్ అండ్ వైట్ చేసుకున్న తర్వాత ఇది మళ్ళీ ఇమేజ్లో అడ్జస్ట్మెంట్స్లో లెవెల్స్లోకి రండి. లెవెల్స్లోకి వచ్చాక సో బేసిక్ కరెక్షన్ చేయండి. ఇక్కడ బేసిక్ కరెక్షన్ అంటే హైలైట్స్ పెంచండి. మీకు ఆటోమేటిక్గా మీకు హెయిర్ కటింగ్ అనేది కనపడుతుంది. కొంచెం మిడ్ టోన్స్ డౌన్ చేసి హైలైట్స్ కూడా షాడోస్ కూడా డౌన్ చేసి కొంచెం హైలైట్స్ అడ్జస్ట్ చేస్తే మీరు బిఫోర్ ఆఫ్టర్ తీసుకోండి. ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్. ఆటోమేటిక్గా హెయిర్ కటింగ్ అనేది అయిపోయింది సపరేట్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ పైన హెడ్ లేయర్ ఉంది కదా, ఈ హెడ్ లేయర్ కిందకి ట్రాక్ చేయండి. కీబోర్డ్లో కిందకి ట్రాక్ చేస్తే పైన మనకి సబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ లేయర్ని కింద హెయిర్ లేయర్ ఉంటుంది. మన హెయిర్ కటింగ్ ఏదైతే చేస్తాం. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ లేయర్లో ఉన్న సబ్జెక్ట్ లేయర్ సెలెక్ట్ చేసుకుని అగైన్ మనం మీకు ఇది 2 టైప్స్ చేసుకోవచ్చు. ఒకటి మనం పెన్ టూల్ తీసుకొని ఈ ఫైవ్ లేయర్ సెలెక్ట్ చేసుకొని పెన్ టూల్ తీసుకొని ఈ హెయిర్ కట్ ఏదైతే ఉందో జనరల్గా మనం ఫోటోషాప్లో ఫోటో ఎలా కట్ చేస్తామో కట్ చేసి ఫెదర్ కొంచెం ఎక్కువ ఇచ్చుకొని ఒక 4, 5 అలా ఇచ్చుకొని డిలీట్ చేసామనుకోండి, మీకు ఆటోమేటిక్గా హెయిర్ అనేది డిలీట్ అయిపోతుంది. అలా కాకుండా మీకు జస్ట్ ఎరేజ్ టూల్ తీసుకొని మనం ఎరేజ్ టూల్కి షార్ట్ కట్ ఈ అనమాట. ఎరేజ్ టూల్ తీసుకొని మనం లైట్గా ఎరేజ్ చేయొచ్చు. ఇక్కడ ఎరేజ్ టూల్ తీసుకున్నప్పుడు ఒపాసిటీ 100 ఉండాలి, ఫ్లో 100 ఉండాలి. ఇలా ఎరేజ్ చేసుకొని కూడా చేయొచ్చు. ఓకేనా? సో మీరు మీకు అనుకూలంగా ఏది ఉంటే అది చేయండి. ఇలానే పర్టికులర్గా చేయాలని ఏం లేదు. ఎక్కువ సందర్భాల్లో పెన్ టూల్తో చేసుకోవడం బెస్ట్ అనమాట. పెన్ టూల్తో కట్ చేసింది నీట్గా వస్తుంది. అంటే ఎరేజ్ టూల్ కంటే కూడా ఎరేజ్ టూల్ లాస్ట్లో వాడాలి. సో పెన్ టూల్తో కట్ చేసుకున్నప్పుడు మనం సేమ్ ఫెదర్ 3, 4, 5 అట్లా మన ఇమేజ్ క్వాలిటీని బట్టి ఫెదర్ మనం చూసుకుంటూ జాగ్రత్తగా ఇచ్చుకోవాలి. ఓకేనా? సో హెయిర్ ఎప్పుడైనా కానీ ప్రాపర్ కట్ చేయడం అనేది 1-2 రోజుల్లో ఒక ఫోటో మీద 2 ఫోటోల మీద కట్ చేస్తే రాదు. అప్ టు ఒక 20-30 ఫొటోస్ డిఫరెంట్ ఫొటోస్ తీసుకొని చాలా జాగ్రత్తగా హెయిర్ కటింగ్ ఫస్ట్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్స్లో ప్రాక్టీస్ చేయండి. ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లేవంటే నాకు ఒకసారి వాట్సాప్లో చెప్పండి. నేను ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ అంటే వైట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పంపిస్తాను. ఓకేనా? సో ఫస్ట్ మనం ఏంటి పెన్ టూల్ తీసుకొని ఎక్స్ట్రాస్ అన్ని కట్ చేసింది. ఓకే, ఇక్కడ కూడా ఒక 2.5, 3 అట్లా ఫెదర్ ఇచ్చుకొని డిలీట్ చేసేస్తే డిలీట్ అయిపోయింది అనమాట. ఇక్కడ మ్యాచ్ అవుతాయి కదా, మ్యాచ్ అవుతాయి కాబట్టి అగైన్ ఎరేజ్ టూల్ పెట్టండి. ఇప్పుడు ఒపాసిటీ ఒక 40-50 పెట్టుకొని లైట్గా ఎడ్జెస్ ఎరేజ్ చేయండి. ఇంకా డీప్ బ్లాక్స్ ఎట్లా అప్లై చేయాలని కూడా మనం ఇమేజ్లో అడ్జస్ట్మెంట్స్లో ఉంటుంది ఆప్షన్. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈ ఎడ్జెస్ అన్ని కూడా మీరు అరేంజ్ చేస్తూ ఉంటాం. పెన్ టూల్తో అయితే పెన్ టూల్తో చేయండి, ఎరేజ్ టూల్తో అయితే ఎరేజ్ టూల్తో చేయండి. మోస్ట్లీ ఇక్కడ బాడీ లేదా బాడీ ఉన్నప్పుడు జాలైన్ ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ పెన్ టూల్తో చేయండి. ఎందుకంటే ఎరేజ్ టూల్ అనేది బ్లర్ అయిపోతుంది. సో బాడీ మీద అట్లా ఎక్కువ ఉంటే గలీజ్ ఉంటుంది అట్లా. ఓకేనా? సో ఈ ఇయర్ డీటెయిల్స్ ఇవన్నీ కావాలి కాబట్టి కొంచెం పేషెన్స్గా ఫస్ట్ ఇవన్నీ కట్ చేసుకోండి. ఈ మ్యాచ్ అయ్యి చూపిస్తాను. కలర్ కరెక్షన్ చేసుకోవాలి. ఈ హెయిర్ ప్యూర్ బ్లాక్స్ ఎలా వస్తుంది ఇవన్నీ చూపిస్తా. ప్రజెంట్ అయితే బేసిక్ హెయిర్ కటింగ్ అనేది 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఈ ఇన్సైడ్ కూడా అన్ని కట్ చేస్తూ ఉండాలి. సో ఇక్కడ అంతా వైట్ అంటే హెయిర్ పల్సగా ఉంది కాబట్టి జస్ట్ లైట్గా మనం ఒపాసిటీ తీసుకొని ఎరేజ్ టూల్ తీసుకొని ఒక 50-40 ఒపాసిటీ పెట్టుకొని లైట్గా 2-3 టైమ్స్ అరేంజ్ చేస్తే ఆ వైట్ కూడా అరేంజ్ అయితే నార్మల్ కలర్ వస్తుంది. అంటే బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ ఉందో ఆ కలర్ కనిపిస్తుంది. ఓకేనా? సో ఇది బేసిక్ హెయిర్ కటింగ్ అనమాట. ఇంకా కలర్ మ్యాచ్ అవ్వలేదు అవన్నీ తర్వాత చెప్తాను మీకు. సో ప్రజెంట్ అయితే బేసిక్ కరెక్షన్ చేయండి, బేసిక్ హెయిర్ కట్ చేయండి. ఓకేనా? అర్థమైంది లక్ష్మి? అర్థమైందన్నా.
ఈ వీడియో నేను ఇప్పుడు ఈ క్లాస్ అయిపోయిన వెంటనే వీడియో అప్లోడ్ చేస్తా. 1-2 సార్లు ఇది వీడియో చూసి స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేయండి. సింపులే. బేసిక్గా ఫస్ట్ ఫోటో కట్ చేసుకొని హెడ్ వరకు వదిలేసి కట్ చేయాలి. అంటే హెయిర్ ఎక్కడ ఉంటే అక్కడ వదిలేసి కట్ చేసుకొని లాస్ట్లో హెయిర్ వరకు అంటే హెడ్ వరకు ఒక లేయర్ తీసుకొని ఈ లేయర్ని మల్టీప్లేలో పెట్టండి. యాక్చువల్గా నార్మల్లో ఉంటుంది ఇక్కడ, మల్టీప్లేలో పెట్టండి. మల్టీప్లేలో పెట్టిన తర్వాత ఇమేజ్లో అడ్జస్ట్మెంట్స్లో డీసాచురేషన్ అప్లై చేయండి. అంటే బ్లాక్ అండ్ వైట్ చేయండి. బ్లాక్ అండ్ వైట్ చేసిన తర్వాత అగైన్ ఇమేజ్లో అడ్జస్ట్మెంట్స్లో లెవెల్స్లోకి వచ్చి లెవెల్స్ అడ్జస్ట్ చేయండి. ఓకే, సో అట్లా స్టెప్ బై స్టెప్ నేను వీడియోలో ఏ విధంగా అయితే చేశానో చూసుకుంటే అలా ఒక ఇమేజ్ ఈరోజు చేసి నాకు వాట్సాప్ చేయవచ్చు. ఓకేనా, మీకు ఈ ఇమేజ్ నేను ఓకే అన్న. పోస్ట్ చేస్తాను మీకు వాట్సాప్లో. ఓకే, ఈరోజు జస్ట్ ఓకే అన్న. హెయిర్ కటింగ్ ఒకటే ఇమేజ్ 10 టైమ్స్ అన్న ప్రాక్టీస్ చేయాలి. రోజు నైట్ అంతా కూర్చొని. రేపు మనం దీనికి సీక్వెన్సీ క్లాస్ అని రేపు స్టార్ట్ చేద్దాం. సరేనా? సరే అన్న. హెయిర్ కటింగ్ ఒకటే అన్నమాట. ఓకే అన్న. రేపు నీ టైం ఒకసారి చెప్పు నాకు, దాన్ని బట్టి మనం క్లాస్ తీసుకుందాం కంటిన్యూగా. ఓకేనా? సరే అన్న.